హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను మొన్న కటింగ్ వీడియో పెట్టాను కదండి, అదే బ్లౌజ్ ఇది. స్టిచ్చింగ్ పెడుతున్నానండి. మధ్యలో 2 డేస్ అయితే గ్యాప్ వచ్చిందండి, ఫీవర్ వచ్చింది నాకు, అందుకే వాయిస్ ఎవర్ అయితే ఇవ్వలేదు, వీడియో అనేది పెట్టలేదు ఫ్రెండ్స్. అందుకనే ఈరోజు అయితే వీడియో అనేది పెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు, చేయండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాకు కొంచెం మోటివేషనల్ అయితే ఉంటుంది. వీడియో తీయాలి, ప్రతిరోజు పెట్టాలనేది కొంచెం అయితే ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా. సబ్స్క్రైబర్స్ వస్తుంటేనే మనకు కూడా ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే మొత్తం మనం లైనింగ్ బ్లౌజ్ కాబట్టి ఇలా లైనింగ్ అనేది మీద పెట్టేసుకొని కింద అనేది మెయిన్ క్లాత్ పెట్టి ఇలా కుడుతున్నాను. మనకు కొంచెం పల్చటిగా క్లాత్లు వచ్చినప్పుడు అయితే లైనింగ్ అనేది కింద పెట్టేసుకొని మీదంగా మెయిన్ క్లాత్ పెడతాం కదా. ఇప్పుడైతే అలా కాదు, ఇదైతే అవుపియదు మనకి. లైనింగ్ ఎంతవరకు ఉందనేది కిందంగా అవుపియదు కాబట్టి మనమైతే ఇలానే జాయింట్ చేసుకోవాలి. నీట్గా పెద్ద కుట్ట అనేది పెట్టేసుకోవాలి. జాయింట్ చేసేటప్పుడు అయితే ఎప్పుడైనా 4 మెంబర్ మీద పెట్టుకోవాలండి. 4 మెంబర్ మీద పెట్టుకుంటే మనకి కుట్ట అనేది పట్టేసినట్టుగా రాకుండా నీట్గా వస్తుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇలా అయితే వస్తుంది మనకి. మళ్ళీ 5 మెంబర్ మీద పెట్టినా కూడా అంత నీట్గా అయితే రాదు. 3 నెంబర్ మీద పెట్టినా కూడా పట్టేసినట్టుగా వస్తుంది. కాబట్టి మనం లూజ్ చేసుకోవాలి. కుట్ట అనేది ఇలా నెంబర్ మీద సెట్ చేసుకుంటే మనకి జాయింట్ చేసేటప్పుడు అయితే బాగా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. మీరైతే ఈ టిప్ అయితే ఫాలో కాండి. అలాగే ఇక్కడ ముడత వచ్చింది కదా బ్యాక్ సైడ్ మనకి కింద నడుము దగ్గర, అలానే మనం విప్పేసుకొని ఇలా నీట్గా కుట్టేసుకోవాలి. ముడత రాకుండా కుడితేనే బ్లౌజ్ అనేది చాలా నీట్గా వస్తుందండి. మనం ఎలాంటి బ్లౌజ్ అయినా సరే ముడత వస్తే మాత్రం లుక్ అనేది పోతుంది కదా. ఇప్పుడు ఇక్కడ నీట్గా ఇలా నెక్ అనేది కట్ చేసుకోవాలి. ఈ నెక్ కూడా కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే అస్సలు అయితే ఫస్ట్ కట్ చేయొద్దు ఫ్రెండ్స్ మీరు. ఎందుకంటే మీకు ఇప్పుడు నేనైనా సరే ఇలానే కట్ చేస్తాను కదా, కొత్తగా కుట్టే వాళ్ళకైతే ఇంకా ఇబ్బంది అవుతుంది కదా. నెక్ ఫస్ట్ కట్ చేస్తే నెక్ అనేది జాయింట్ చేసేటప్పుడు అటు ఇటు జారిపోయి మనకి ఎక్కువ తక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కుట్టిన తర్వాత కట్ చేసుకోండి. ఇక్కడ ఎక్స్ట్రా పీస్ అంతా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ మనకి కంప్లీట్గా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను జాయిన్ చేసేటప్పుడు అయితే బ్యాక్ పార్ట్ ఫస్ట్ చేస్తానండి జాయింట్, అలాగే ఫ్రంట్ పార్ట్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక డాట్స్ అవన్నీ పెట్టుకున్న తర్వాత హ్యాండ్స్ అనేది లాస్ట్లో పెడతాను. చూడండి, ఇలా నేను చూపించిన విధంగా మీరు కుట్టుకోండి ఫ్రెండ్స్, ఈజీ అవుతుంది, కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది మనకి. ఇప్పుడు చూశారు కదా, ఇక్కడైతే ఇలా కుట్టుకోవాలి. కుట్ట అనేది మనకు కుట్టేటప్పుడు ఒక 1/2 ఇంచు ఉండాలండి క్లాత్. లాస్ట్కు ఒక 1/2 ఇంచుతో ఇలా కుట్టుకున్నామంటే కుట్టిన తర్వాత కూడా ఈ పెద్ద కుట్ట అనేది లోపలికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, లేకపోతే మనకి బయటకు అవుపిస్తుందండి. ఒకవేళ అవుపించినా కూడా కుట్ట అనేది విప్పేసుకోవాలి, లేదంటే ఫినిషింగ్ అయితే బాగుండదు. మనము కుట్టిన తర్వాత బ్లౌజ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఈ పెద్ద కుట్ట పెట్టేసాం కదా జాయింట్ చేసేటప్పుడు, ఆ కుట్ట అనేది ఎక్కడ ఉపయోగకుండా ఇప్పేసుకోవాలి. అలా ఇప్పేసుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. కొంతమందికి తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది ఎందుకు వేశారా అని కూడా వాళ్ళు విప్పకుండా అలానే వేసుకుంటారు. చూసే వాళ్ళకి బాగా కొట్టదన్నట్టు బ్లౌజ్ అనేది నీట్గా అయితే అవుపియదు మనకి. అందుకనే మన జాగ్రత్తలో మనమే ఉండాలి. ఫినిషింగ్ అనేది నీట్గా ఇస్తేనే చూసే వాళ్ళు కూడా మనకి బాగా ఉండి బ్లౌజ్ అనేది వేరే వాళ్ళు ఇయ్యనికి కూడా ఛాన్స్ ఉంటుంది. వాళ్ళ బ్లౌజులు చూసినప్పుడు వీళ్ళు నీట్గా కుడుతున్నారు కదా, ఫినిషింగ్ అనేది బాగుంది కాబట్టి మనం కూడా ఇవ్వాలన్నట్టు వాళ్ళకి ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. మనము అందుకనే చెప్తున్నానండి, మరి కుట్ట అనేది విప్పేసుకోవాలి, అవుపిస్తేనే విప్పేసుకోవాలి. మనం కుట్టు లోపలికి వెళ్తే మాత్రం ఏం అవసరం లేదు. చూడండి, ఇక్కడ నేనైతే చంక డాట్ నుండి మెయిన్ డాట్ వరకు అయితే ఎప్పుడు ఇలానే వేస్తానండి ప్రతి బ్లౌజ్కి. ఇలా వేసుకున్నామంటే మనకి ముడత అనేది రాదు ఫ్రెండ్స్. మీరైతే ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి, మీకు నచ్చితేనే ఫాలో అవ్వండి. ఇలా లాస్ట్కు వేసుకుంటే ఏం అవుపోయేదండి, ఎందుకంటే ఇప్పుడు మనకు జాయింట్స్లోనే పోతుంది ఇది. షేప్ పట్టి దగ్గర, నెక్ దగ్గర, ఇలా చంక దగ్గర మొత్తం అయితే మనకి లోపలికే వెళ్తుంది. కానీ కొంచెం ఇంకా లోపలికి వేసామంటే ఈ కుట్ట అనేది అవుపిస్తుంది. అప్పుడు మామూలుగా అయితే చంక దగ్గర ఎక్కువ అవుపిస్తుంది, కుట్టిన తర్వాత ఇప్పేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను చంక దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు వేసిన కుట్టు కూడా మనకి డాట్స్ వేయంగానే విప్పేసుకోవాలండి. కొంతమందికి మనము
గుర్తుండక అలాగే వదిలేస్తే వాళ్ళు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈ కుట్టు ఎందుకు వేసిర్రు ఇక్కడ, ఇది ఎందుకు అని బాగాలేదు కదా అంటారు. అంటే వాళ్ళకి తెలియదు అసలు ఆ కుట్ట అనేది ఎందుకు వేస్తామన్నది తెలియదు కాబట్టి ఈ కుట్ట అనేది ఇప్పేయాలా వద్దా అని డౌట్తోనే అలానే ఉంచుకుంటారు. కాబట్టి అలాంటి ఉంచుకున్నప్పుడు వేరే వాళ్ళు చూసినప్పుడు అయితే లుక్ అనేది బాగుండదు. కాబట్టి ఫస్టే ఇప్పేసుకోవాలి. డాట్స్ వేయగానే ఈ కుట్ట అనేది ఇప్పేసుకోవాలి. ఇప్పుడు డాట్స్ వేసిన తర్వాత ఇలా కుట్ట అయితే పెద్ద కుట్టు పెట్టేసుకున్న తర్వాత మనం డాట్స్ వేసుకున్నప్పుడు మాత్రం 2 నెంబర్ మీద పెడతానండి నేను కుట్ట అనేది, చిన్న కుట్టు. అలా పెట్టుకుంటే ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది. మరీ చిన్నగా పెట్టినా కూడా లుక్ అనేది ఉండదు బ్లౌజు, మరీ పెద్దగా పెట్టినా కూడా ఉండదు. 2 నెంబర్ మీద పెట్టండి మీరు. అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నాను ఫ్రెండ్స్, అందరికైతే కాదు. ఇలా స్ట్రైట్గా మెయిన్ డాట్ వేసుకున్న దాని స్ట్రైట్గానే ఈ చంక దగ్గర డాట్ అయితే ఇలా వేసుకోవాలి. చూడండి ఎక్కడ ముడత లేకుండా నీట్గా వస్తుంది మనకి. ఇక్కడ 3వ డాట్ ఇలా షేప్ అనేది మామూలుగా మీడియం సైజ్ అండి, ఇది మరీ ఎక్కువ కాకుండా. మరి చూడండి ఇక్కడ నేను ఇలా విప్పేస్తున్నాను. డాట్స్ వేయగానే విప్పేసుకోవాలి. ఇలా విప్పేస్తే మనకి తర్వాత అనేది కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది, మర్చిపోకుండా ఉంటాం మనం కూడా. ఈ అమ్మాయి కూడా సన్నగా ఉంటుంది కాబట్టి నేను వీళ్ళకి షేప్ అనేది బాగా రావద్దండి, ఎందుకంటే చెస్ట్ తక్కువగా ఉంటుంది. చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి షేప్ అనేది మనము ఎక్కువ వచ్చేలా కుడితే బ్లౌజ్ అనేది అస్సలు బాగుండదండి. బుగ్గగా ఉంటుంది ముందల చెస్ట్ దగ్గర, లుక్ అయితే ఉండదు అస్సలు. కాబట్టి మీడియం, మనకి అంత బుగ్గ కాకుండా మరీ షేప్ అణిగేలా కాకుండా మీడియం సైజు ఇలా కుట్టుకోవాలి. అలా చెస్ట్ని బట్టి మనం షేప్ పట్టి అయితే ఇవ్వాలి. షేప్ అనేది కరెక్ట్గా ఇలా వస్తుందండి మనకి. చూడండి ఎక్కడ ముడత లేకుండా నీట్గా వస్తుంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ బ్యాక్ పార్ట్కి ఇలా షోల్డర్ నుంచి సెంటర్ దగ్గర పట్టుకుంటే మనకి ఎగ్జాక్ట్లీగా వచ్చేస్తుందండి. ఈ కుట్ట అనేది ఒక 3 ఇంచెస్ పొడవు అయితే ఉండాలి. ఇలా నెక్ దాటి పైకి అయితే వెళ్ళొద్దండి డాట్స్ అనేది, ఇది గుర్తుపెట్టుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు. నెక్ దాటి డాట్స్ అనేది అస్సలు వెళ్ళకూడదు. అదే చూపిస్తాను చూడండి. ఇలా మళ్ళీ డాట్స్ అనేది కూడా 2 సమానంగా ఉండాలి, ఒకటి పొడవుగా ఒకటి పొట్టిగా ఉండకూడదు. 2 సమానంగానే ఉంటేనే మనకి ఫినిషింగ్ అనేది బాగుంటుంది. వెనకంగా మనకి అంటే బ్యాక్ సైడ్ ఎవరైనా చూసినా కూడా ఫినిషింగ్ అనేది బాగా ఉండాలి ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు షేప్ పట్టీలు అనేది ఇక్కడ నేను ఒకటైతే అంటే ఒకటి వెళ్ళిందండి బ్లౌజ్ పీస్లో, ఒకటైతే వెళ్ళలేదు. కాబట్టి నేను నెక్ దగ్గర వెళ్ళిన పీస్ అయితే వేసుకుంటున్నాను. ఇలా ఒకటి మన సైడ్ వేసుకోవాలి, ఒకటి ఆపోజిట్ సైడ్ వేసుకోవాలండి. అలా వేసుకున్నప్పుడే మనకి షేప్ పట్టీలు అనేది బాగా వస్తాయి, కరెక్ట్గా వచ్చేస్తాయి. లేదంటే కన్ఫ్యూజ్ అవుతారండి కొత్తగా నేర్చుకున్న వాళ్ళు. ముందే అది గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఒకటి మన సైడు, ఒకటి ఆపోజిట్ సైడ్. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇబ్బంది అవుతుందండి. ఇలాంటి క్లాత్లు వచ్చినప్పుడు భయపడకుండా నీట్గా కుట్టుకోండి ఫ్రెండ్స్. నేను చెప్పే టిప్స్ అయితే ఫాలో కాండి. డాట్స్ దగ్గర మెయిన్ మనకి డాట్స్ దగ్గర బ్లౌజ్ సెట్ అయిందంటే దాదాపు బ్లౌజ్ సెట్ అయినట్టేనండి. ఎందుకంటే ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్లో అనేది మనకి డాట్స్ మెయిన్, డాట్స్ తర్వాతనే ఇంకా ఏదైనా. కాబట్టి మనకి డాట్సే ఫస్ట్ వచ్చినాయంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా పీస్ అంతా. ఇప్పుడు నేను ఇక్కడ లోడింగ్ చేస్తున్నానండి, షేప్ పట్టి లోడింగ్ అనేది వేస్తున్నాను. చూడండి మళ్ళీ మీకోసం అయితే నేను ఈ మధ్యలో వీడియోస్లో మొత్తం ఇవే చూపిస్తున్నానండి. మామూలుగా అయితే అలా ఏం కుట్టను. ఇలా ఫస్ట్ మెయిన్ క్లాత్ పెట్టేసుకొని ఇలా కుట్టుకుంటూ రావాలి. ఇప్పుడైతే ఇక్కడ ఫోల్డింగ్ చేసుకోవాలండి. క్లాత్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసుకొని
మధ్యలో ఇలా అయితే పెట్టేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇందాక కుట్టింది కదా ఉంది కదా మెయిన్ క్లాత్, అక్కడ నుంచి లైనింగ్ ఇలా పెట్టేసుకొని జాయింట్ అయితే చేసుకుంటూ రావాలి. డాట్ అనేది కొంచెం ఫోల్డింగ్ చేసుకోవాలండి లోపలికి. చూసారు కదా, ఈజీగా కుట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎవరైనా. ఇప్పుడు ఇందులో నుంచి తీస్తే మనకి ఈజీగా వెళ్తుంది కదా. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి ఇలా కుట్టుకుంటే మనకి. చూడండి ఎంత బాగా వచ్చిందో. పోగులు లేకుండా ఎక్కడ దారాలు అవుపేయకుండా నీట్గా ఉంచుకోవాలి బ్లౌజ్ అనేది. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఇది కూడా అంతేనండి. మనకు మెయిన్ క్లాత్ అయితే ఫస్ట్ పెట్టుకోవాలి. ఇలా ఫస్ట్ పెట్టేసుకొని కుట్టేసుకున్న తర్వాత ఇలా ఫోల్డింగ్ చేయాలి. చూడండి డాట్ అనేది ఇలా ఫోల్డింగ్ చేయాలి. ఇది కూడా అంతేనండి. ఇక్కడ నుంచి ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలి. సన్నగా ఫోల్డింగ్ చేస్తే మనకి కుట్టేటప్పుడు అయితే మధ్యలో ఈ పార్ట్ మీద అయితే చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా అంతేనండి. ఇప్పుడు ఇలా కుట్టేసుకుంటూ రావాలి మనము. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా ఇక్కడ వచ్చేసరికి లైనింగ్ అనేది ఇలా పట్టుకొని ఇలా అయితే జాయింట్ చేసుకోవాలి. ఈజీగా కుట్టుకోవచ్చండి. పైపింగ్ లోడింగ్ అనేది చాలా ఈజీగా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. భయపడకుండా ఫస్ట్ అయితే ట్రై చేయండి. రాకపోతే మళ్ళీ ఒక ట్రై చేస్తూ ఉంటే ఈజీగా అయితే వచ్చేస్తుంది మనకి. నేను కూడా అనుకునేదాన్ని ఫస్ట్, కాబట్టి నేనైతే చెప్తున్నానండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి లోడింగ్ వేస్తే. ఇప్పుడైతే మనము కాజాపట్టి ఉక్స్ పట్టి వేసుకోవాలి. ఇలా నెక్స్ట్ మనం స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళాలండి బ్లౌజ్ కుట్టేటప్పుడు. ఇప్పుడైతే ఇక్కడ నెక్ పీస్ కదా, ఇది నెక్ పీస్ అనేది ఇలా కట్ చేసుకుంటే మనకి కాజాపట్టి ఉక్స్ పట్టికి అయితే వేసుకోవచ్చండి. ఇప్పుడు కాజాపట్టి అనేది ఇలా వేస్తాను ఫ్రెండ్స్. మీరు చూడండి 2 టైప్స్ అయితే వేస్తారు కాజాపట్టి, కానీ నేనైతే ఇలా వేస్తాను. ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. లోపలికి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఈ కుట్టు ఉంటుంది కదండి లోపల, మనం ఇప్పుడు ఇందాక వేసిన కుట్టు, ఆ కుట్టు అనేది అవుపేయకుండా ఆ కుట్టు మించెళ్ళి ఈ క్లాత్ అనేది వచ్చే విధంగా మనం ఇలా పెట్టేసుకుంటే కాజాపట్టి అనేది చాలా నీట్గా వస్తుందండి. ఇలా డబల్ స్టిచ్ అయితే పక్క నుంచి ఇంకో కుట్టు అనేది వేసుకోవాలి. మధ్య రావాలి ఈ కుట్టు అనేది. సెకండ్ కుట్టు మధ్యకెళ్ళి వస్తే మనకి ఫినిషింగ్ అనేది బాగుంటుంది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇలా ఎక్స్ట్రా లేకుండా నీట్గా కట్ చేసుకోవాలి. చూసారు కదా. ఇప్పుడు ఉక్స్ పట్టి వేసుకుందాం. ఇలా 1/2 ఇంచుతోనే అయితే వేసుకోవాలండి. 1/2 ఇంచు వెడల్పుతోనే వేసుకుంటే మనకి బాగుంటుంది. గ్యాప్ అనేది రాకుండా ఉంటుంది. మనం కుట్టిన తర్వాత ఉక్స్ పట్టి కాజాపట్టికి మధ్యలో గ్యాప్ అనేది రాకుండా వస్తుంది. అలాగే ఉక్స్ పట్టి కూడా కుట్టిన తర్వాత ఇగో ఇలాంటి చూపిస్తున్నాను. ఒక 1 ఇంచు వెడల్పు అయితే ఉండాలి పట్టి అనేది. ఇలా ఉంటేనే ఫినిషింగ్ అనేది బాగా ఉంటుంది. మధ్యలో గ్యాప్ కూడా రాదండి ఇలా వేసుకుంటే మనకి. ఇలా నీట్గా వేసుకోవాలి ఉక్స్ పట్టి కాజాపట్టి. దారాలు అనేది అయితే కట్ చేసుకోవాలి. ఇలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా డాట్స్ వేసుకున్నాం కదా. ఇప్పుడు చూసుకోవాలి మనం ఉక్స్ పట్టి తీసుకొని ఉక్స్ పట్టి నుంచి మనకి ఎంత అయితే ఎక్కువ ఉంటే అంత ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవాలి, లేదంటే అలాగే ఉంచుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ అయితే కట్ చేస్తున్నాను. ఇలా షోల్డర్ అయితే కరెక్టే ఉందండి. షోల్డర్ వరకు ఇలా ఇది ఎందుకు కట్ చేశానంటే మనకి జారకుండా ఉండడానికి మాత్రమే కట్ చేశానండి, ఎక్కువ ఉండి కాదు. ఇక్కడ చూడండి ఉక్స్ పట్టి కొలుచుకున్న తర్వాత మనమే ఉక్స్ పట్టిని కాజాపట్టి మీద పెట్టుకొని కాజాపట్టి సైడ్ పెట్టుకొని ఇలా చూసుకుంటే ఎక్స్ట్రా ఉంటే ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇది కూడా అంతే అండి. మనకు భుజాలు అనేది జారకుండా ఉండడానికి మన నెక్ సైడ్ అయితే ఒక 1/2 ఇంచుతో కట్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి ఇలా బ్యాక్ సైడ్ కూడా అంతే. ఈ నెక్ సైడ్ మాత్రమే డౌన్ చేయాలి, చంక సైడ్ మాత్రం డౌన్ చేయకూడదు.
ఇలా వేసుకొని ఉక్స్ పట్టి సైడ్ ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ కాజా పట్టి వేసుకొని జాయింట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ నేను పైపింగ్ వేస్తున్నానండి, అందుకని నేను నడుము దగ్గర కూడా నడుము పట్టి అనేది వేయలేదు కదా, మనము పైపింగ్ వేయనికే వేయలేదు, నేను పైపింగ్ వేస్తాను నడుము పట్టి దగ్గర కూడా. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ దగ్గర అయితే డబుల్ స్టిచ్ వేసుకోవాలి మనము. ఈ క్లాత్ అయితే వైట్ ఉంది కదండి, బ్లౌజ్లో అయితే వైట్ ఉంది. వైట్ అనేది ఇలా కట్ చేస్తున్నాను, నేను చూపించాను ఇంతకుముందు వీడియోలోనే మీకు. ఇలా నీట్గా 1.5 ఇంచుతోనైతే కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని పైపింగ్ అనేది వేసుకుంటే చాలా బాగుంటుంది. పైపింగ్ క్లాత్ అనేది ఇలా కట్ చేసుకున్న తర్వాత మనమైతే ఇక్కడ పొడవు వచ్చేసి బాగానే ఉందండి, కాబట్టి నేను 2 పీస్ అయితే కట్ చేస్తున్నాను. సరిపోకపోతే నెక్స్ట్ మళ్ళీ కట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మూలలు అనేది ఇలా ఆపోజిట్లో వేసుకోవాలండి. అలా వేసుకుంటేనే పైపింగ్ అనేది బాగా వస్తుంది మనకి. క్రాస్ అనేది అంటే మనకి పీస్ అనేది స్ట్రైట్గా వస్తుంది. ఇప్పుడు క్రాస్ పీస్లో అయినా మనము ఇలా కుట్టుకున్న తర్వాత స్ట్రైట్గా వస్తుంది పీస్ అనేది. ఇలా ఇక్కడ కాజా పట్టి నుంచి అయితే వేస్తానండి నేనైతే. ఇలా నీట్గా కట్ చేసుకొని ఇలా కుట్టుకుంటూ రావాలి. మీరు కొత్తగా కుట్టే వాళ్ళైతే ఫాస్ట్ అనేది కుట్టకుండా మన క్లాత్ మీద నుంచి ఎలా వస్తుంది అనేది చూసుకుంటూ మనకి సెట్ చేసుకుంటూ నీట్గా రావాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు ప్రాక్టీస్ అనేది ఉండదు కాబట్టి ఫాస్ట్గా కుట్టేద్దామని అయితే చూడొద్దు. మనకి ఫినిషింగ్ ఎంత నీట్గా వస్తుంది అనేది చూసుకోవాలి ఎప్పుడైనా. అలా కుడుతూ ఉంటేనే మీకు చెయ్యి అనేది బాగా తిరిగి ప్రాక్టీస్ అవుతుంది. నెక్స్ట్ అనే బాగా కుట్టగలుగుతారు మీరు. లేదంటే ఫినిషింగ్ అయితే బాగుండకుంటే గిరాకీ అనేది రాదండి మనకి. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ టక్స్ పెట్టుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇలా టక్స్ పెడితేనే మనకి మూలలు అనేది బాగా తిరిగి పైపింగ్ అనేది లేవకుండా నీట్గా వస్తుంది స్టిఫ్గా. ఇలా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకొని ఇప్పుడు థ్రెడ్ అనేది ఇలా కుట్టు మీద నుంచి రావాలి. కుట్టు మీద పెట్టేసుకోవాలి. లోపల కుట్టు ఉంటుంది కదా, మనం ఇప్పుడు ఇందాక కుట్టిన కుట్టు మీద పెట్టేసుకొని ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి నీట్గా. ఇలా ఇలా కుట్టుకుంటూ నీట్గా మనకి థ్రెడ్ పక్క నుంచే రావాలండి. అలా వస్తేనే మనకి నీట్గా వస్తుంది కుట్ట అనేది. ఇది 0 సైజ్ అండి థ్రెడ్ అనేది, బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అర్థం కాదు కదా మనకి. ఈ థ్రెడ్ 0 సైజ్ అయితేనే మీకు మీ మిషన్ మీద ఏ మిషన్ అయినా వస్తుందండి. కొంచెం లావు ఉన్నా కూడా వేరే మిషన్ మీద అయితే రాదు, అస్సలు రాదు. అంటే నార్మల్ పాదంతో రాదు, సింగిల్ పాదంతో ఏ మిషన్ మీద అయినా వస్తుంది. కానీ మీకు నార్మల్ పాదంతో కుట్టాలని ఉంటే మాత్రం 0 సైజ్ అయితే వాడండి. థ్రెడ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఎంత రాని వాళ్ళు కూడా ఈజీగా కుట్టగలుగుతారు. ఇలా నీట్గా అయితే కుట్టుకోవచ్చు. మనకి బ్లౌజ్ అనేది అంటే శారీ అనేది ఎంత రేట్ అనేది ఏమి ఉండదండి. బ్లౌజ్తోనే మనకి చాలా లుక్ అనేది వస్తుంది. అంటే నేనేం చెప్తున్నానంటే చీర అయితే మనకి ఎన్ని వేల శారీ అయినా సరే అండి, మనకి బ్లౌజ్తోనే లుక్ అనేది వస్తుంది. 200 శారీకి కూడా బ్లౌజ్ అనేది చాలా అందంగా చేసుకొని రెడీ చేసుకొని అనేది వేసుకోవచ్చు. నార్మల్గా కుట్టినా కూడా మనము పైపింగ్ వేస్తే చాలా నీట్గా ఉంటుందండి. ఏ డిజైన్ పెట్టాల్సిన పని అయితే ఉండదు. అంటే డీప్గా నెక్ పెట్టుకొని పైపింగ్ వేసుకుంటే మాత్రం ఎంత పెద్ద డిజైన్ అయినా కూడా పైపింగ్ కిందనే వస్తుందండి మనకి. అంత నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా వైట్ ఉంది కాబట్టి వైట్ అయితే వేసానని చెప్తున్నానండి.
ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళాలి నీట్గా. చూడండి బ్లౌజ్ అనేది ఎంత నీట్గా వస్తుందో మీరే చూస్తున్నారు కదా. ఎక్కడ ముడత లేకుండా, ఎక్కడ దారాలు అనేది లేవకుండా నీట్గా కుడుతున్నాను. చూడండి ఇలా కుట్టుకున్నామంటే మనకి గిరాక్ అనేది బాగా వస్తుందండి. ఫినిషింగ్ బాగుంటేనే, మనకి ఫిట్టింగ్ బాగుంటేనే మనం చెప్పాల్సిన పని అయితే ఉండదు, జనాలే చెప్తారు కదా వీళ్ళు ఇలా కుడతారా అలా కుడతారా అని. అందుకని నేనైతే మీకైతే చెప్తున్నానండి. అందరి గురించి మీకు తెలియదు కదా, చెప్తేనే అర్థమవుతుంది కదా. మనం ఏం చేయాలంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉండాలి, ఫిట్టింగ్ రావాలి. అలా వస్తేనే మనకి ఎంత దూరం ఉన్నా సరే అండి గిరాకీ అయితే బాగా వస్తుంది. పక్క ఊరు నుంచి అయినా సరే వస్తారు. ఇలా నీట్గా అయితే ఇలా కుట్టుకుంటూ రావాలి. దారం అనేది అంటే పోగులు అనేది బయటికి రాకుండా మంచిగా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ సారీ వచ్చేసి 400 సారీ అనండి, కానీ బ్లౌజ్తోనే చాలా లుక్ వచ్చింది. మనము హ్యాండ్స్ అనేది ఫుల్ పెట్టాం కదా, అలాగే నడుము వచ్చేసి పైపింగ్ వేసాము, నెక్ పైపింగ్ వేసాము, హ్యాండ్స్ కూడా పైపింగ్ వేసాము కాబట్టి చాలా లుక్ వచ్చింది. అందుకనే చెప్తున్నానండి, మనకి సారీతో సంబంధం లేదు. మనకి బ్లౌజ్ అనేది ఫినిషింగ్ ఇచ్చామంటే లుక్ అనేది బ్లౌజ్తోనే వస్తుంది సారీకి అందము. కాబట్టి ఇలా అయితే కుట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇలా నీట్గా కుట్టుకోవాలి. నేనైతే అన్ని బ్లౌజులకి ఏం లోడింగ్ వేయనండి. మీకు ఈజీగా ఉంటుంది అంటే మీకు ఎలా కుట్టుకోవాలనేది చూపిస్తూ ఉంటే, అంటే 2-3 వీడియోలన్నా పెట్టాలి కదా, అలా పెట్టినప్పుడే మీకు అర్థమవుతుందని నేనైతే చూపిస్తున్నానండి. ఇక్కడ చూడండి హ్యాండ్స్ అనేది ఇలా కట్ చేసుకొని జాయింట్ అయితే చేసుకోవాలి. లోడింగ్ వేసుకుంటే ఏమవుతుందంటే బ్లౌజ్ అనేది నీట్గా వస్తుంది. ఇక్కడ చూడండి ఫ్రంట్ సైడ్ అయితే నేను ఇలా లోతు తీస్తాను కదా, అక్కడైతే ఇలా మార్క్ పెట్టాను. మనకి గుర్తుండడానికి కట్ చేస్తాను. లోతు తీసేటప్పుడు ఇలా వేసుకొని అయితే జాయింట్ అయితే చేసుకోవాలి మనము. ఈ బార్డర్ వచ్చిందండి దీనికి, వన్ సైడ్ అయితే బార్డర్ వచ్చింది కదా, చాలా బాగుంది. ఇక్కడ నేను కొంచెం అయితే జాయింట్స్ అనేది పడతాయండి బ్లౌజ్కి, దానికోసం అయితే ఈ పీస్లు అనేది కట్ చేస్తున్నాను. సైడ్ జాయింట్స్ అయితే పడతాయి. ఇలా సైడ్ జాయింట్స్ అయితే ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. మీకు తెలియని వాళ్ళు ఉంటే చూడండి. ఇలా మీది నుంచి కూడా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా నీట్గా కుట్టుకోవాలి. మనము ఇలా జాయింట్స్ అనేది నీట్గా వేసుకుంటే మనం జాయింట్ వేసామని కూడా తెలియదండి. అలా ఉండాలి. జాయింట్ చేసామంటే పర్ఫెక్ట్గా వస్తుంది. మనము జాయింట్ చేసినప్పుడు కుట్ట అనేది మీద నుంచి వేస్తే ఫినిషింగ్ అనేది బాగుంటుంది. ఇక్కడ చూడండి ఇలా హ్యాండ్స్ అయితే మొత్తం జాయింట్ చేస్తున్నాను నేను పెద్ద కుట్టు పెట్టేసుకొని. ఇక్కడ నుంచి అయితే మళ్ళీ కుడుతున్నానండి. ముడత రాకుండా నీట్గా ఇలా చెయ్యి అనేది సెట్ చేస్తూ ఉండాలి. ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసుకోవాలి. మీకైతే ఒకటే హ్యాండ్ చూపిస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే 2 హ్యాండ్స్ ఇట్లా జాయింట్ చేయడం కుట్టడం అయితే ఇంకా వీడియో అనేది ఇంకా లెంతీ అవుతుంది. ఇప్పటికే మీకు అందరికీ ఒకలా ఉండదు కదా ఫ్రెండ్స్, వీడియో అనేది లెంతీగా ఉంటే చూడడానికి అయితే ఇంట్రెస్ట్ ఉండదు కదా. కాబట్టి నేనైతే ఒక హ్యాండ్ చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇంకో హ్యాండ్ కూడా అంతే కదా, ఈజీగా కుట్టుకోవచ్చు. ఇది ఎలా కుడతామో అది కూడా అంతే సేమ్. ఇలా పైపింగ్ అయితే వేస్తున్నాను అన్ని హ్యాండ్కి. థ్రెడ్ కింద పడిందండి, దానికోసం అయితే చూస్తున్నాను నేను. ఇలా నీట్గా కట్ చేసుకొని ఇలా థ్రెడ్ మీద పెట్టేసుకొని క్లాత్ అనేది ఇలా ఫోల్డింగ్ చేయాలి.
ఇలా నీట్గా కుట్టేసుకుంటూ రావాలి. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు బార్డర్కి అలాగే మధ్యలో ఫ్లవర్స్కి మంచి మ్యాచ్ అయింది పైపింగ్ అనేది. మధ్యలో చిన్న చిన్న చుక్కలు ఉన్నాయి కదండి, అది వచ్చేసి యాజ్ ఇట్ ఈజ్ ఉంది క్లాత్. పైపింగ్ అయితే కలరు పర్ఫెక్ట్గా వచ్చింది. మ్యాచింగ్ ఇలా వస్తే మనకి బ్లౌజ్ అనేది చూడడానికి బాగుంటుంది. ఇలా నీట్గా కట్ చేసుకొని వేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఇక్కడ మనకు 2 ఇంచెస్కి టక్స్ పెట్టాం కదండి, అక్కడ నుంచి చంక లూజ్ వరకు అయితే ఇలా లోతు తీసుకోవాలి. ఇలా లోతు తీస్తే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. అలాగే ఫ్రంట్ సైడ్ కూడా మనము చంక దగ్గర లోతు అనేది ఇలా తీసుకోవాలి. ఫస్ట్ నుంచి అయితే తీయొద్దండి, కింది నుంచి ఒక 2 ఇంచెస్ నుంచి డౌన్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ మీద ఈ మెయిన్ డాట్ అంటే మనము సెంటర్ పాయింట్ చూసుకొని ఇలా అయితే జాయింట్ చేసుకుంటూ వెళ్ళాలి. క్లాత్ అనేది మరీ లాగకుండా ఇలా అయితే పట్టుకోవాలండి. ఎక్కువ లాగినా కూడా సాగినట్టు అయ్యి బ్లౌజ్ అనేది లుక్ అయితే పోతుంది. ఇలా పట్టుకోవాలంతే మనము. అంటే మనం జాయింట్ చేసేటప్పుడు కరెక్ట్గా ఉండాలి. ఒకటి ఎక్కువగా ఒకటి తక్కువగా ఉండకుండా చూసుకోవాలి. కుట్టేటప్పుడు సమానంగా ఉండాలి. ఇలా నెక్స్ట్ మళ్ళీ ఆపోజిట్లో కుట్టుకుంటూ రావాలి. చూడండి ఎంత నీట్గా వచ్చింది. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ కుట్ట అనేది ఇప్పుడే విప్పేస్తున్నాను. చూడండి, పెద్ద కుట్ట అనేది మనము జాయింట్ చేసాం కదా, ఫస్ట్లో నేను చెప్పాను కదా, ఆ కుట్ట అనేది అవుపిచ్చింది కాబట్టి నేను విప్పేసాను. అలానే ఉంచకూడదండి, ఎక్కడ ముడత లేకుండా ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్. పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మనకి. అలాగే నడుము దగ్గర వేసుకోవాలి పైపింగ్ అనేది. నడుము అనేది చాలా చిన్నగా ఉంది కాబట్టి ఒక పీస్ అయితే సరిపోతుంది. మనకి నడుము దగ్గర కూడా నడుము పట్టి వేసుకోకుండా ఇలా పైపింగ్ వేసామంటే చాలా లుక్ ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇలా అయితే మనం డబ్బులు ఇచ్చిన దాన్ని బట్టి అయితే వేయాలండి. అందరికీ వేయమని అయితే ఏం చెప్పట్లేదు నేను. మనీ తీసుకున్న దాన్ని బట్టి అయితే ఉంటుంది. మనము ఫినిషింగ్ అనేది కూడా మనము వాళ్ళు డబ్బులు ఇచ్చిన దాన్ని బట్టే ఇస్తాం కాబట్టి డబ్బులు వాళ్ళు మంచిగా ఇస్తే మాత్రం ఇట్లా వేయండి. అంటే నేను ఏం చెప్తున్నానంటే అందరూ ఇప్పుడు పైపింగ్ వేసే మాత్రం 150 ఇస్తున్నారు ఫ్రెండ్స్. మా ఊర్లో అయితే 150. ఇంత బాగా కుట్టినా కూడా థ్రెడ్ వేసినా కూడా ఎంత ఫినిషింగ్ ఇచ్చినా అది అంతేనండి. 150 కంటే ఎక్కువ మాత్రం ఇయ్యరు. మీ ఊర్లో ఎలా అంటే అందరి ఊర్లో ఒకలాగా ఉండదు కదండి, ఇలా అయితే ఉంటుంది మా ఊర్లో అయితే. ఈ బ్లౌజ్ వచ్చేసి ఇప్పుడు 150 కన్నా నాకైతే ఎక్కువ ఇయ్యరు. కాకపోతే ఏంటంటే వాళ్ళు వెయ్యమన్నప్పుడు వెయ్యాలి కాబట్టి తప్పదు కదా, అంతే. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఫినిషింగ్ అనేది అయితే బాగుంటుందండి మనము పైపింగ్ వేసుకుంటే. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళాలి క్లాత్ అనేది. అంటే అందరికీ వేయకూడదండి. నడుము పట్టి దగ్గర అంటే నడుము దగ్గర పైపింగ్ అనేది కొంచెం ఏజీ అయిపోయిన వాళ్ళకైతే వేయొద్దండి ఇది. ఎందుకంటే బాగుండదు, వాళ్ళకి వేసినా కూడా వేరే వాళ్ళు చూసి కూడా అంటారు. థ్రెడ్ పైపింగ్ అనేది అందరూ వేసుకోరు, కొంతమంది వేసుకుంటారు, కొంతమంది అయితే వేసుకోరండి. మనం వాళ్ళ మనసుని బట్టి వాళ్ళ మనస్తత్వం బట్టి మనమైతే వేయాలి, వయసుని బట్టి కూడా వేయాలి. థ్రెడ్ పైపింగ్ అయితే అందరికి వేసిన సూట్ కాదండి. చూడండి ఇలా మనము జాయింట్ చేసుకునేటప్పుడు అయితే ఇలా జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ దగ్గర ఇలా మార్క్ పెట్టుకోవాలి. ఇలా మనమైతే కొంచెం రఫ్ ఇవ్వాలండి జాయింట్ చేసేటప్పుడు ఫస్ట్. ఇలా నెక్స్ట్ వచ్చేసి చంక లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి.
చంక లూజ్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఇలా చెస్ట్ లూజ్ కూడా ఇలా చూసుకోండి ఫ్రెండ్స్. మీరు చెస్ట్ లూజ్ అంటే మనకి కొంతమందికి ఫిట్టింగ్ అనేది రాకుండా ఉంటుంది కాబట్టి మీకు ఫిట్టింగ్ రావాలంటే చెస్ట్ లూజ్ ఇలా చూసుకొని కుట్టు వేసుకోండి. కుట్టేటప్పుడు జాయిన్ చేసేటప్పుడు ఇలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ నడుము దగ్గర ఇలా మార్క్ పెట్టుకోవాలి. ఉక్స్ పట్టి అయితే ఉక్స్ పట్టి, కాజా పట్టి అయితే కాజా పట్టి. నెక్స్ట్ నడుము దగ్గర ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసుకొని మన సైజ్ బ్లౌజ్ కూడా అలాగే ఫోల్డింగ్ చేసుకోవాలి. ఎంతవరకు ఉందో నడుము లూజ్ అనేది అలా మార్క్ పెట్టుకోవాలి 2 సైడ్ ఇలా. ఇప్పుడు పైన పెట్టిన క్లాత్ మనకి షేప్ పట్టి దగ్గర పెట్టిన మార్క్, కింద నడుము దగ్గర పెట్టిన మార్క్ 2 మ్యాచ్ కావాలి. ఇక్కడ కొంచెం అయితే ముడత వచ్చిందండి, అందుకే ఇప్పేస్తున్నాను. కుట్ట అనేది లూజ్ కుట్టు వచ్చింది కొంచెం, అందుకనే విప్పేసి మళ్ళీ వేసాను. ఇలా నీట్గా వేసుకోవాలండి. మనకి స్ట్రైట్గా వస్తుందండి పీస్ అనేది, పక్కా వస్తుంది. ఎందుకంటే మనం మెజర్మెంట్ కరెక్ట్గా తీసుకొని వేసామంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది, స్ట్రైట్గా వస్తుంది కుట్ట అనేది. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఈ 2 పాయింట్లు కలిసాయంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టేనండి బ్లౌజ్ అనేది. చూడండి ఇక్కడ 4 కుట్లు అయితే స్టెప్ బై స్టెప్ వేసుకోవాలండి ప్రతి బ్లౌజ్కి. అలా వేసుకుంటేనే మనకి కరెక్ట్గా ఉంటుంది. ఒక పావించు గ్యాప్తోనైతే 4 కుట్లు అయితే వేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా పీస్ అంతా నీట్గా కట్ చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ అలాగే ఇక్కడ ఫోల్డింగ్ చేస్తున్నాను చూడండి. పోగులు లేవకుండా లాస్ట్కి అయితే బ్లౌజ్ అనేది ఇలా కుట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇది అనేది ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ పెద్ద కుట్టు అనేది 4వ నెంబర్ మీద పెట్టేసి మనం జాయింట్ అయితే వేసామంటే మనకి పోగులు అనేది బయటికి రాకుండా బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుంది. ఇలా పీకో చేయాల్సిన పని అయితే ఏమి ఉండదండి మనకి. ఇప్పుడు ఇలా లోపలికి వెళ్ళాలంటే మనకి పోగులు అనేది అస్సలు బయటికి రావు, నీట్గా ఉంటుంది బ్లౌజ్ అనేది చూడడానికి. మనకి ఇంత బాగా కుట్టినా కూడా 150 ఇస్తారు ఫ్రెండ్స్, అంతకంటే ఎక్కువైతే ఇయ్యరు. కానీ వాళ్ళు ఎంత ఇచ్చినా కూడా బ్లౌజ్ అనేది మనము ఫినిషింగ్ అయితే నీట్గా ఇవ్వాలని నాకైతే అనిపిస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏమైనా మిస్టేక్స్ ఉన్నా ఏది ఉన్నా మీరు అయితే కామెంట్లో అడగండి, చెప్తూ ఉంటాను. చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు. చూసారు కదా, పర్ఫెక్ట్గా వచ్చింది మనకి. బ్యాక్ సైడ్ కూడా ఇలా నీట్గా వస్తుంది ముడత లేకుండా. సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.